సో ఇప్పుడు వెల్త్ క్రియేషన్ కాదు, సంపద జనరేట్ చేయడం కాదు, సంపద డిస్ట్రిబ్యూషన్ మీదకి వీళ్ళు మళ్ళీ వెళ్ళారు. ఇది అంతకుముందు కూడా చేశారు. ఎవరన్నా సంపాదిస్తే బ్యాంక్ నేషనలైజేషన్ అని విన్నారా? అవును, విన్నాం. మన ఆర్టీసీ అది మొత్తము ప్రైవేట్ సంపద, ఎవరైనా సంపద క్రియేట్ చేస్తే దాన్ని ఎప్పుడైనా గవర్నమెంట్ తీసుకోగలదు అనేది. ఏమని చెప్తారు? పేదవాళ్ళకి మంచి చేయడం గురించి అని అంటారు. అసలు పేదవాళ్ళకి 50 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లో లేవు కదండి మోడీ గారు వచ్చేంత వరకు. అవును, జాతీయం చేసి ఏం లాభం? కరెక్ట్. 50 కోట్ల మందికి ఎవరికి వచ్చింది? టెలిఫోన్ బ్యాంకింగ్ ద్వారా వేల కోట్లు, 10,000 కోట్లు ఎవరెవరికో ఇస్తే వాళ్ళందరూ ఇప్పుడు దేశాలు వారిపోయారని చెప్పి వీళ్ళు మళ్ళీ పేర్లు చెప్తుంటారు. అన్ని కాంగ్రెస్ హయాంలోనే కదా. అసలు మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వ్యవస్థే కుప్పగూలిపోయే పరిస్థితికి తీసుకొచ్చారా లేదా? అది జరిగింది. నేషనలైజేషన్ ఎందుకు చేశామంటారు? పేదవాళ్ళకి 50 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లో ఉండవు మళ్ళీ. మరి ఏ పేదవాళ్ళకి ఇచ్చారు అంటే టెలిఫోన్ బ్యాంకింగ్. గొప్ప నిర్ణయంగా చెప్పారు కదా. అది చెప్పారు. ఎందుకు ఆ విధంగా మీరు ఒక సెక్టర్కి ఇన్సెంటివైజ్ చేయదలుచుకుంటే బ్యాంక్ గ్యారంటీగా ఉండి మీరు ఈ సెక్టర్కి ఇస్తే, అందులో ఎవరైనా డిఫాల్ట్ పేదలకు ఇస్తే, ఇగో ఈ విషయం మీద స్వనిధి ఉందండి, వితౌట్ గ్యారంటీ ఇస్తున్నారు కదా 10,000 రూపాయలు. ఈవెన్ ఎవరికి? రోడ్ల మీద చిరు వ్యాపారులు ఉంటారు, పండ్లు, కూరగాయలు, పూలు అమ్ముకునే వారికి 10,000 ఇస్తున్నారు అనుకుందాం. ముద్ర లోన్లు 10 లక్షల వరకు ఉండే ఇప్పుడు 20 లక్షలు చేశారు. గ్యారంటీలు లేకుండా ఇస్తారు. ఏమయ్యా మరి బ్యాంక్ అడుగుతుంది, ఇగో అది ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు, నేషనల్ బ్యాంక్ కావచ్చు, మరి వీరు గ్యారంటీ లేకుండా ఏమంటున్నారు? వీరు ఒకవేళ రేపు పైసలు కట్టలేకపోతే అంటే నేను గ్యారంటీ అని గవర్నమెంట్ చెప్పొచ్చు కదా. దానికోసం అసలు ఆ బ్యాంకులనే స్వాధీనపరచుకోవాలా? అవసరం లేదు కదా. ఇది పరిస్థితి. కానీ ఎవరు లాభపడ్డారంటే మీరు చూశారు కదా, లక్షల కోట్లు ఒక ఆనవాయితీ అయిపోయింది మన దగ్గర. పెద్ద పెద్ద బడాబాబులు 1000 కోట్లు 100 కోట్లు పెద్దోళ్ళతో మాట్లాడుకుని లోన్లు తీసుకుని వాటిని మొత్తం తరలించడం. ఇప్పుడు చూడండి బ్యాంక్ హెల్త్ ఎట్లా ఉంది, ఎన్నడూ లేనంతగా రికార్డు ప్రాఫిట్లు చేస్తుంది. అవును, ఇది పరిస్థితి. సో ఇట్లాంటివి అంతకుముందు చేశారు. ఈరోజు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటున్నారు. అంటే మీరు ఆస్తి సంపాదిస్తే జీవితకాలం కష్టపడి అందులో 45% మీ పిల్లలకి, 55% ఇతరుల పిల్లలకి. ఆ ఇతరులకి ఎవరికంటే మొదటి హక్కు ఎవరికి ఉంటుందో మీకు తెలుసు, వారికి ఇస్తామంటున్నారు. సరే, అయితే నేను ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ గురించే సరే జనాలకి జనరల్గా కూడా ఇప్పుడు మామూలుగా అర్థమయ్యేది ఏంటంటే సింపుల్గా కొన్ని విషయాలు చెప్పేవాళ్ళు. మీరు ఇప్పుడు మనం ఇదివరకు కూడా ఒకసారి డిస్కషన్ చేశాం. యాక్చువల్లీ మావోయిస్ట్ల స్లోగనే ఉండేది, దున్నేవాడికే భూమి. వినడానికి చాలా గొప్పగా కనిపించవచ్చు, అది నిజానికి చాలా వరకు అప్పుడు ఆ టైంలో ఒక గ్లోరిఫైడ్ నినాదం. అది గొప్పగా అనిపించేది, దున్నేవాడిదే భూమి, దున్నేవాడిదే భూమి. మనం మాట్లాడాం అప్పుడు మావో చేసింది ఏంటి, మరి మావోయిస్ట్ ఏం చేశారు? చైనాలో ఎవరికి హక్కే లేదు భూమి మీద, ఎవరికి హక్కే లేదు. అవును, ఇదంతా కూడా పేదలకు పంచిపెడతాము, సమానత్వం తీసుకొస్తామని కమ్యూనిస్ట్ దేశాల్లో అంతటా అయింది. 10 లక్షల మందిని చంపాల్సి వచ్చింది. ఒక క్వశ్చన్ ఉంది ఇలా, ఏంటంటే జనరల్ గానే ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం, మేము సర్వే చేస్తాము అని అంటున్నారు. అంటే నిజానికి యాక్చువల్లీ మొత్తం మేము కంట్రోల్ చేస్తామని చెప్తున్నట్టు కనబడుతోంది. అంతే కదా. ఎవరు కంట్రోల్ చేస్తారు అని అంటే మళ్ళీ ఇదా డిక్టేటర్షిప్, ఇదా ప్రజాస్వామ్యం, ఇది కాదా? ఎగ్జాక్ట్లీ అండి. నేను అనేది ఇప్పుడు మీరు చైనా ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అక్కడ హక్కులు ఎవరికి ఉండవు భూమి మీద, సొంతం అనేది ఏం లేదు. ఇప్పుడు లాంగ్ టర్మ్ లీజులు ఇస్తున్నారు అంతేగాని హక్కు అనేది ఉండదు. ఇది నాది, నా తర్వాత నా పిల్లలకి నేను సంపాదించుకుంటాను, నేను పైసా వృధా చేయకుండా. పక్కింటి వాడు ఖర్చు పెడుతున్నాడు కానీ, ఆనందిస్తున్నాడు కానీ, అమెరికాకో థాయిలాండ్కో ప్రతి సంవత్సరం ట్రిప్కి వెళ్తున్నాడు కానీ, నేను మాత్రము ఆ పైసలన్నీ ఖర్చు పెట్టకుండా నా పిల్లలు రేపు మంచి చదువుకి, దాని తర్వాత నేను పోతే ఒక 4 రాళ్ళు వాళ్ళు నాలాంటి కష్టాలు పడకుండా వాళ్ళ కోసం ఉంచుతాను అని అనుకునే హక్కు లేదు. ఎందుకనంటే గవర్నమెంట్ మీకు కేవలము మీకు దున్నుకుని దాని మీద వచ్చిన పంట ద్వారా సంపాదించుకోవడానికే మీకు హక్కు. కానీ టెనెంట్ ఫార్మర్సే, కౌలుకే కానీ 100% కౌలు రైతులండి. ఇంకా అయిపోయింది కదా. ఇక్కడ మనం మాట్లాడతాం కదా. సో అక్కడ మాట్లాడిన దానికి ఇక్కడ మాట్లాడిన దానికి సంబంధం లేదు. అట్లాగే మీకు తెలుసు డెంగ్ షాపింగ్, మనం నల్ల పిల్లి తెల్ల పిల్లిది, ఏ రంగు అయితే ఏంది ఆ పిల్లి, ఎలకలు పడితే చాలు. అయితే ప్రైవేట్ సెక్టర్ అయితే ఏంది, పబ్లిక్ సెక్టర్ అయితే ఏంది అనుకున్నారు. విదేశీ పెట్టుబడులు అయితే మన దేశ పెట్టుబడులు అయితే అసలు యాక్చువల్లీ విదేశీ పెట్టుబడులే ఎక్కువ కావాలి అని చెప్పి కదా ప్రపంచానికి ఓపెన్ చేసి ఈరోజు చైనా 47లో 50లో మన ఇద్దరం సమాంతరంగా ఉండేదండి. ₹2 మీరైతే ₹3 నేనో, ₹1 నేనో ప్రతి నెల సంపాదన ప్రతిరోజు అన్న టైప్లో. అంటే జీడిపి సమాంతరంగా ఉండేది. ఒక 5 పైసలు 10 పైసలు అటు ఇటు ఉండేది. కానీ ఇద్దరం ఉన్నది ఈరోజు వాళ్ళది $18 ట్రిలియన్ అయితే మనది $4 ట్రిలియన్. అంటే ఒక 5 రెట్లు మనకన్నా పెద్దగా ఎట్లా తయారయ్యారు?
40 సంవత్సరాల్లోనే ఈ తేడా అంతా వచ్చింది కదా. వారేమో లిబరలైజేషను గ్లోబలైజేషన్ అని మాట్లాడుతున్న తరుణంలో మనము ఇగో ఈ క్రాంతికారి యాక్టివిటీస్ చేస్తాము, గరీబీ హటావో అని నేషనలైజ్ చేస్తున్నామని ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచే మనమేమో కిందికి పోవడం మొదలుపెట్టాము. వారేమో ఆఖరికి ఏ పరిస్థితి వచ్చిందంటే మన బంగారాన్ని తీసుకుపోయి లండన్ బ్యాంకులో కుదోబెట్టుకోవాల్సి వచ్చింది, తాకట్టు పెట్టుకోవాల్సి వచ్చింది విదేశీ మారక ద్రవ్యం కోసం. ఆ పరిస్థితుల్లో కదా IMF ఆంక్షలు పెడితే మనము లిబరలైజేషన్ అన్నాము, సరళీకృత విధానాలు అన్నాము. పివి నరసింహారావు గారు అండ్ ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి టైం. అదే మన్మోహన్ సింగ్ గారు మరి ఈ మాట అన్నారు, మొదటి హక్కు ఎవరికి ఉంటుంది అన్నారు. ఇక అక్కడికి వచ్చేది డిబేట్ మొత్తం. చివరిగా ఈ 2 అంశాలు ఉన్నాయి. ఓవైపు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నది, ప్రియాంక వాద్రా మాట్లాడుతున్నది, శ్యామ్ పిట్రోడా చేస్తున్న వ్యాఖ్యలు, ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి. ఏదో రీడిస్ట్రిబ్యూషన్ అనే మాటలు మాట్లాడుతున్నారు. మోదీ గారు చాలా స్పష్టంగా ఒక మన్మోహన్ సింగ్ ని కోట్ చేసి ఇవన్నిటికీ ఒక వ్యాఖ్య చేశారు. సో యాజ్ ఎ బీజేపీ మీరు బీజేపీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తిగా ఇప్పుడున్న ఎలక్షన్స్లో నిజానికి కొంచెం కొన్ని మాటలు ఈవెన్ కమ్యూనిస్టుల నుంచి కానీ వీళ్ళ నుంచి వచ్చే కొన్ని మాటలు జనరల్గా కూడా పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటాయి. దాని రిపర్కేషన్స్ తర్వాత తెలుస్తాయి, ఆ రోజు తెలియదు. ఈ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ థియరీలు అన్నీ అలాగే ఉంటాయి కదా మనకు తెలుసు. సో ఇప్పుడున్న పరిస్థితులు ఈ ఎలక్షన్స్లో మీరిచ్చే సందేశం ఏమైనా ఉందా, ఒక మెసేజ్ ఏమైనా ఉందా? ఒక విషయం అండి, మనము ఎప్పుడు మాట్లాడుతుండేవాళ్ళం. అంతకుముందు కూడా మన కాంక్లేవ్లో కూడా ఒకసారి నేను మాట్లాడానండి. మనకి ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది దేశానికి. అంటే ఏంటంటే యువత ఎక్కువ శక్తి మనకి ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంకొక 30-25 సంవత్సరాల్లో అది కోల్పోబోతున్నాం. అంటే పని చేసేవారు తక్కువ, వారి మీద ఆధారపడేవారి శాతం ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు మనము నిజంగానే ఈ దీంట్లో నుంచి ఒక ఆర్బిట్ దాటి, అంటే అభివృద్ధి చెందిన దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా, చెందుతున్న దేశం నుంచి చెందిన దేశంగా ఇట్లాంటి ఒక ఆర్బిట్ మనం క్రాస్ చేయాలంటే ఆ రోజు కష్టమవుతుంది. డెమోగ్రఫిక్ డివిడెండ్ మనకు లేదు. ఈ రోజు నుంచి నిజంగానే ఇవన్నీ పక్కకు పెట్టి ఆల్రెడీ రష్యా, చైనా ఇట్లాంటి దేశాలన్నీ ఇవి పనికిరావు అని చెప్పి తేల్చి, ఏది 10 లక్షల మంది ప్రభుత్వమే చంపిన తర్వాత కూడా ఫోర్సిబుల్గా ఇవన్నీ గుంజేసుకొని చేసి మేము చేస్తామని చెప్పి కూడా అప్పుడు ఎవరు చేస్తారండి? ప్రభుత్వంలో ఉన్నవారే కదా, పాలిటీషియన్స్, బ్యూరోక్రాట్సే, IAS ఆఫీసర్లు, అంటే ప్రభుత్వ అధికారులు, వాళ్ళే కంట్రోల్ చేస్తారు. ప్రజల దగ్గర ఏమీ ఉండదు, వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఇదంతా మీకోసమే చేస్తున్నామని చెప్తారు. అర్థమైంది కదా? సో అంతకుముందు మీకు లుటియన్స్ ఢిల్లీ అంటారు. మీరు పార్లమెంటులో ఉండే మనల్ని సేవకులు అని అనుకోవాలి. అసలు అయితే వాళ్ళేమో ప్రభులు అయిపోయారు. వాళ్ళ జీవితాలు ఎట్లా ఉండేవి, మనందరం అసలు టెలిఫోన్ కావాలంటే కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరనే MP గారి దగ్గర లెటర్ పెడితేనే కానీ నీకు టెలిఫోన్ వస్తుంది. ఇట్లాంటి పరిస్థితి, వాళ్ళు ప్రభువులు అయిపోయారు. ఇప్పుడు ఈ ఆస్తులన్నీ గవర్నమెంట్ సెక్టర్లో గవర్నమెంట్ తీసుకుంటే, నేషనలైజ్ చేస్తే ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు ఎటువంటి నిర్ణయిస్తారు అనేది మన్మోహన్ సింగ్ గారు క్లియర్గా చెప్పారు. ట్రాక్ రికార్డు ఉంది, ఇది చెప్పారు. మనం కర్ణాటకలో చూసాము. ఇంకొక విషయము మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం కదా. ఇప్పుడు పునర్విభజన పునః పంపిణీ అని అంటే ఇంకొక వనరు ఉందండి. అది వనరుగా మీకు ఫిజికల్గా కనపడదు, కాకపోతే అణగారిన వర్గాల్ని పైకి తీసుకురావడానికి అది కూడా హెల్ప్ అవుతుంది. అంబేద్కర్ గారు అది ఇంట్రడ్యూస్ చేశారు మన రాజ్యాంగంలో, రిజర్వేషన్స్. ఇప్పుడు రిజర్వేషన్ సుప్రీంకోర్టు 50% అని చెప్పింది. 50% కాకపోతే 100% రిజర్వ్ చేద్దాం అనుకోండి, అది లిమిటే కదా, 100 కదా. ఇప్పుడు ఒకరికి ఇవ్వాలి అని అంటే ఇంకొకరికి తగ్గుతుంది కదా ఇచ్చేవారికి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది? అప్పుడు 5% అనుకున్నారు, 4% చేసింది. ఈరోజు BRS వారు 12 అంటున్నారు, కాంగ్రెస్ వారు పెంచుతామంటున్నారు. కర్ణాటకలో అదే పరిస్థితి నడుస్తోంది. ఇప్పుడు SCలు, STలు, OBCలు, రైట్, ఎవరో ఒకరు ఆ 50లో 6 ఎంత ఉన్నా కానీ 50% అని సుప్రీంకోర్టు చెప్పింది చేయబట్టి, ఏది ఈ పరంగా కులాల పరంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ పరంగా కులాల పరంగా లిమిట్ ఈస్ 50% అనేది 50%. ఇప్పుడు మరి ముస్లింలకు 12% మీరు చేయాలి అని అంటే, ప్రథమ హక్కులు వారికి కల్పించాలంటే మరి SCలు, STలు, OBCలు నష్టపోతారు కదా. ఇది పునః పంపిణీ అంటే ఇప్పుడు ఆల్రెడీ పంపిణీ జరిగిపోయింది. మన రాష్ట్రంలో అయితే 50% రిజర్వేషన్లు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాల్లో 50 ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నాయి. వారేమంటారు మళ్ళీ ఇది మాట్లాడితే, లేదు మేము 70% చేస్తాం, 80% చేస్తాం, తమిళనాడులో ఉంది కదా అని. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి, మన్మోహన్ సింగ్ గారు అక్కడ ప్రధానమంత్రి. మరి 10 సంవత్సరాలు ఏమైంది మీకు? రాజ్యాంగాన్ని ఎందుకు సవరించలేదు అప్పుడు? అసలు ఇంకొక రెండో పాయింట్, మతాల వారీగా అసలు రిజర్వేషనే ఉండకూడదని చెప్పారు. అవును, అంబేద్కర్ గారు. అవును. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, బీజేపీ ఈసారి 400 పైగా వస్తే అసలు రాజ్యాంగాన్నే తిరిగి రాసేస్తుంది, ఉన్న రాజ్యాంగాన్ని ఉంచదు అని. అసలు అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఏదైతే ఉందో దాన్ని మార్చాలనుకుంటున్నదేమో వీళ్ళు, అనేదేమో